హలో నమస్తే, నేను అశోక్. అమరావతి రాజధానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు డంప్ చేయడం పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ కూడా అప్పులు తీసుకొచ్చి మరీ అమరావతి కట్టడం ఏంటి అంటూ కూడా ఆయన తప్పుపడుతూ ఉన్నాడు. అమరావతికి ఆల్టర్నేటివ్గా ఒక ప్లాన్ ఉంది, దానికి సంబంధించి మావిగన్ అంటూ కూడా ఆయన ప్రతిపాదిస్తూ వచ్చాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఒక గ్రోత్ కారిడార్గా అనౌన్స్ చేయండి, తక్కువ ఖర్చుతో హైదరాబాద్ కైండ్ ఆఫ్ ఒక రాజధాని మనకు ఏర్పడుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇలాంటి పరిణామాలు చూస్తూ ఉన్నప్పుడు అమరావతి పైన అసలు ఆర్థిక పరిస్థితి పైన ఇన్ని భిన్న అభిప్రాయాలు వస్తున్నప్పుడు ఈ పాసిబిలిటీ ఉంటుందా? రాజధానిని ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం అసలు సబబేనా అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. సో దీని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు ప్రొఫెసర్ రామచంద్రరావు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. రామచంద్ర గారితో ఆయన ఎకనామిస్టు, అలాగే ఈ ఇష్యూకి సంబంధించి చాలా అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతోనే మాట్లాడదాం. రామచంద్ర గారు నమస్తే. సార్, ఒక ఎకనామిస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని నిర్మాణానికి పోల్చి చూడొచ్చా? పాయింట్ ఏంటంటే మనం విడిపోవడంతోనే హైదరాబాద్ను పోగొట్టుకున్నాం అనేది ఒకటి ఉంది. మనకు ఒక పెద్ద రాష్ట్ర బడ్జెట్లోనే ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఒక పెద్ద నగరాన్ని పోగొట్టుకున్నాం. తర్వాత రెవెన్యూ లోటుతో మొదలైంది విభజిత ఆంధ్రప్రదేశ్. మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అవును. ఉన్నంతలో పెద్ద సిటీ అనేది వైజాగ్, తర్వాత విజయవాడ, ఆ తర్వాత గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు ఇట్లాంటివి వస్తాయి. సో మనకు ఒక సింగిల్ బిగ్ సిటీ డిపెండెంట్ ఎకానమీ కాదు. సో అలాంగ్ ద కోస్ట్ మనకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ప్లస్ మనకు జగ్రాఫికల్గా కూడా మన విభజిత ఆంధ్రప్రదేశ్ షేప్ మీరు చూసినారంటే అలాంగ్ ద కోస్ట్ 9 జిల్లాలు, 4 జిల్లాలు లోపలికి రాయలసీమ. సో వీటన్నిటికీ కేంద్రంగా ఒక కొత్త రాజధానిని నిర్మించి దాన్ని ఒక మహానగరంగా చేయడం అనేది ప్రాక్టికలీ వైబుల్ ఆప్షన్ కాదు. మన వాళ్ళు 10 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే ఇవన్నీ. ఎట్లాంటివి అంటే ఒక హిస్టారికల్ డెసిషన్స్. ఆ హిస్టారికల్ డెసిషన్స్ తీసుకునే అవకాశం హిస్టారికల్గా కొంతమందికే అవకాశం వస్తుంది చరిత్రలో. ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు ముఖ్యమంత్రిగా 2014లో. అప్పటికి మనకు ఒక ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇది ఉంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఎక్స్పర్ట్ కమిటీల నివేదికలు అంటే లెక్కలేదు. అసలు ఒకప్పుడు మనకు శ్రీబాగ్ ఒడంబడిక అనేది ఒకటి ఉండేది. అవును సార్, అవును. అది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అయినా కానీ దానికి ఒక నేపథ్యం ఉంది. ఓకే. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం వీఆర్ బ్యాక్ టు ఆంధ్ర స్టేట్ ఆఫ్ 1953. 1953లో ఏదైతే మనకు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, అవును, ఆ స్టేట్కి మళ్ళీ వచ్చేసినాం మనం. ఓకే. జగ్రాఫికల్గా ఆ రోజున్న ప్రాంతం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అయింది. మరి ఆ రోజున్న రాష్ట్రానికి ఈ శ్రీబాగ్ ఒడంబడిక అని ఒక నేపథ్యం ఉండింది. ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య అంత బాగా పొందన కుదిరేది కాదు. చివరికి ఆ మద్రాసు అసెంబ్లీలో ఓటింగ్ పెట్టినప్పుడు కూడా విజయవాడకు అనుకూలంగా వెళ్ళుండేది, కానీ ఎవరో నలుగురు తెలుగు కాని వాళ్ళు నలుగురు ఓటింగ్ వేసి దాన్ని కర్నూలుకు అనుకూలంగా తిప్పినారని చెప్పదలుచుకుంది. ఏంటంటే ఒక ఏకాభిప్రాయంతో రాజధానిని స్థాపించుకోవాలి అనేది ఆ రోజుల్లోనే కుదరలా. ఓకే. ఇప్పటికి సరే చాలా దశాబ్దాలు గడిచిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. బట్ ఆ ప్రాంతాలు ఉత్తర కోస్తా, రాయలసీమ అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక లక్షణాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయం చేసుకొని పోవడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మనకు అవసరం, ఎట్లాగూ కావాలి. ఎక్కడో చోటించి ప్రభుత్వం నడవాలి. బట్ మనం శివరామకృష్ణన్ రిపోర్ట్ తీసుకునే దానికి ఇచ్చిన ప్రధాన స్ఫూర్తి ఏంటంటే అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఒక పెద్ద రాజధాని మీద మొత్తం రిసోర్సెస్, అది ప్రభుత్వ ఇన్వెస్ట్మెంటే కాదు, ప్రజల చేతుల్లో ఉండే డబ్బు కూడా అక్కడికి లాక్కుని వస్తుంది రియల్ ఎస్టేట్కి. ఓకే. అది ఆయన చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పినాడు ఆయన. It will suck and it will pull all the other capital also into this place. Yes. మనకు అదే జరిగింది కదా. ఎంతమంది తీసుకెళ్ళి అక్కడ ఎకరాలు కొనడాల్లోను, ఇప్పుడు ప్లాట్లు కొనడాల్లోను. ఇది అందుకని అట్లా పెట్టొద్దు, విడివిడిగా వెళ్ళండి. రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ మీద ఆధారపడి
రాజధాని నిర్మించొద్దు అని చెప్పేసి అని చెప్పింది. ఓకే. ఒకవేళ పెద్ద నగరమే కట్టాలనుకుంటే స్పెక్యులేషన్ మీద ఆధారపడకుండా ఉండేది ఎప్పుడు జరుగుతుంటే మీ గవర్నమెంట్ చేతిలోనే ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు మీరు ఒకరికి ఈ ఏర్పాట్లు, ఈ ఒప్పందాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నీ ల్యాండే. అది న్యూజివేడ్ దగ్గర ఉంది, దోనకొండ దగ్గర ఉంది. పెద్ద నగరానికంటూ వెళ్ళాలనుకుంటే ఇది నేపథ్యంగా మనం చూసుకున్నప్పుడు ఏకాభిప్రాయం సాధిద్దాం, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కానీ ఇది అనేది ఒక్క ప్రయత్నం అన్నా జరిగిందా అండి? 2014కి వెళ్దాం వెనక్కి, లేదు 10 ఏళ్ళ క్రితం ఒక్క ప్రయత్నం కూడా, ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగల. అట్లీస్ట్ టు బిగిన్ విత్ రాజకీయ పార్టీలే కదా రాష్ట్రాన్ని శాసించాలి. కొంతమంది వ్యక్తులు అడపా పాత్ర వహించినా, బట్ ప్రధానంగా రాజకీయ పార్టీల ద్వారానే ఎక్కువ శాసించబడతాయి. ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగలేదు. ఆ శివరామకృష్ణన్ కమిటీ మీద ఒక్క రోజు కూడా అసెంబ్లీలో చర్చ జరగలేదు. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసే టయానికి ఆయన మీద నిందలేయడం జరిగింది అధికారికంగా, అధికారంలో ఉన్నవాళ్ళు. ఆ రోజు ఆయన ఆరవోడని కొంత, ఆయన చిదంబరం కుట్ర దీని వెనకుందని కొంత, అతను చాలా డిగ్నిఫైడ్, డీసెంట్, ఇంటలెక్చువల్ బ్యూరోక్రాట్, సివిల్ సర్వెంట్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ కేసీ శివరామకృష్ణన్. 73rd, 74th అమెండ్మెంట్స్ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎక్కువ హక్కులు రావడానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న పీరియడ్లో చాలా తీవ్రంగా కృషి చేసిన అధికారి ఆయన. అట్లాంటిది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయన ఏం చెప్పినాడు అనే దాని మీద చర్చించడం వదిలేసి ఏమన్నాడు, డీసెంట్రలైజ్డ్ పెట్టుకోండి, పెద్ద రాజధాని చుట్టూ వెళ్ళొద్దు అన్నాడు. అంతే, స్థూలంగా చెప్పాలంటే ఆ రోజు. దానికి అది మనకు పెద్ద రాజధానికి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి, లేదు చిన్న రాజధాని మంచిదా, చిన్న రాజధాని అయితే ఎక్కడ వెళ్ళాలి అనేది చర్చ జరగకుండా ఆయన మీద నిందలు వేయడం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే మీడియా అండి. ఒకప్పుడు ఎంతో పాత్ర వహించిన మీడియా ఈరోజు ప్రధానంగా ఇప్పుడు అధికార అనుకూలంగా ఉన్న మీడియా ఒకరిని నిందేయాలంటే ఎంతైనా నిందేయచ్చు ఈజీగా. ఒక 4 టీవీ ఛానల్స్, 2 పేపర్లు, 1 డజన్ యూట్యూబర్లు. అప్పుడు యూట్యూబ్ ఇంత పాపులర్గా లేదు, బట్ వీళ్ళు ఇంకా ఆ మనిషిని, ఆ మనిషి యొక్క ఇంటెగ్రిటీని ఏదేదో దురుద్దేశాలు ఆపాదించడం. ఇది చంద్రబాబుకు ఇచ్చినటువంటి ఒక చారిత్ర అవకాశాన్ని చంద్రబాబు గారు దుర్వినియోగం చేసినారు అంటాను నేను. నాకు 2 పాయింట్స్ క్లారిటీ కావాలి సార్ మీ దగ్గర నుంచి. చెప్పండి. నేను ఇన్వెస్ట్మెంట్స్ గురించి, క్యాపిటల్ గురించి పక్కన పెట్టేసేస్తాను. శివరామకృష్ణన్ కమిటీ క్లియర్ కట్గా చెప్పింది అమరావతి అనేది క్యాపిటల్ ల్యాండ్కి పాసిబుల్ ఉన్నటువంటి ల్యాండ్ కాదు అనేది క్లియర్గా చెప్పేసింది. బట్ వై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూస్ దట్ ల్యాండ్ ఓన్లీ? ఎందుకంటే ఇప్పుడు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. మీరు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టండి మీరు చెప్తున్నారు, మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు. రైతుల్ని మోసం చేయడానికి అనుకోవచ్చా, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనుకోవచ్చా, లేదంటే నిజంగానే చంద్రబాబు నాయుడు విజువలైజ్ చేస్తున్నట్టు అక్కడ ఒక పెద్ద క్యాపిటల్ని కట్టే పాసిబిలిటీ ఉంటుందా? జియోగ్రఫీ పరంగా చెప్పండి, మిగతాదంతా పక్కన పెట్టేద్దాం. అవును, ఇక్కడ మంచి వ్యవసాయ భూముల్ని నాశనం చేయొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ బెల్ట్ లో ఈ చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఒక దాన్ని ఫెటిష్ అంటారు ఇంగ్లీష్ లో, కరెక్ట్ తెలుగు పదం ఏదో వస్తున్నా కానీ అది ఒక రకమైనటువంటి అదే కావాలి నాకు అనే ఒక ధోరణి ఉంటుంది చూడండి. నాకు అక్కడే కావాలనేది ఒక మెంటాలిటీ. ఆయనకు వాటర్ ఫ్రంట్ అంటే అదొక దురదండి, ఒక పిచ్చి. వాటర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ అది చేయాలని చాలా పెద్ద ప్లాన్ చేశాను. అప్పుడు అక్కడ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ మేమే స్థాపించి కొన్నిటినన్నా నష్టం జరిగే వాటిని అడ్డుకోగలిగినాం కొన్ని వచ్చినా కానీ. ఇక్కడ ఆయనకు రివర్ ఫ్రంట్ లో కావాలి. రివర్ ఫ్రంట్ లో నీ ఆలోచన మంచిది అనుకున్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రివర్ కంటే తక్కువ లో లయింగ్ ఏరియాకి వెళ్తున్నావు. అవును. ప్లస్ ఒక్క ఫీజిబిలిటీ స్టడీ కూడా జరగలేదు. ఇది రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ప్లేసా, అంటే సాయిల్ కండిషన్స్, జియాలజీ, అండర్ గ్రౌండ్ స్ట్రక్చరు, ఎక్కడ గట్టితనం ఉంది ఏంటి అనే దాని మీద ఒక్క స్టడీ కూడా జరగలేదు. ఆయన అనుకున్నాడు, ఆయనకు కావాలి, చేయాలి, అంతే. 2 ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే, 1 రివర్ ఫ్రంట్ కావాలనేది, 2 అంత 3 పంటలు పండేటువంటి ఆ భూములు. 2014 నుంచి నేను చాలాసార్లు వెళ్ళాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. రాయలసీమలో ఒక 2-3 పంటలు పండే భూములు, 10-15 అడుగుల్లో నీళ్లు అంటే అది నాకు మరొక ప్రపంచం, అది ఊహించలేము.
మాకు 600 అడుగులు 800 అడుగులు లేకుంటాయి మాకు బోర్వెల్స్. అవును. కానీ ఈయన ఎందుకు చేసినాడు అది ఉమ్, అంటే నా అసెస్మెంట్, ఎందుకంటే 1995 2004 కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా దగ్గరగా గమనించినాం కాబట్టి ఉమ్, వ్యవసాయం అన్నా రైతులన్నా ఆయనకు గౌరవం లేదండి. ఓకే. ఆయనకున్నటువంటి అదే ఆయన నేచర్ అది. బై నేచర్. బై నేచర్ ఆయన వ్యవసాయం అన్నా రైతులన్నా హీ హాజ్ నో రెస్పెక్ట్. ఓకే. కాబట్టే కదా 2004లో మీరు ఒకసారి వెనక్కి వెళ్తే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తారంటే దాని మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది తీగల మీద అన్నాడు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండే నాయకుడు మాట్లాడినాయి. ఓకే. ఇమాజిన్ 2004లో వైఎస్ఆర్ రాకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆ రోజుల్లో రైతుల పరిస్థితి ఏమైండేది? అవును. ఆ మాట అన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అది ఒకటి. 3 పబ్లిక్ సెక్టర్ అంటే పబ్లిక్ కంట్రోల్ ఉండేటువంటి పద్ధతుల్లో వ్యవహారాలు జరగాలన్నది కూడా ఈయన వ్యతిరేకం. పబ్లిక్ సెక్టర్కి పూర్తి వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో ఉన్న వీళ్ళకి అనుభవం బట్టి దీంట్లో ఒక కుట్రదారే అక్కడ పెట్టడంలో. ఎందుకంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదు. ఓకే. అత్యంత అనివార్యమైతే తప్ప, అది కూడా ఏంటి, నువ్వు చాలా ల్యాండ్స్ తీసుకున్నాను, ఈ కొంచెం నాకు అడ్డం వస్తూ ఉంది, ఈ కొంచెం తీసుకోకపోతే నాకు మిగిలిన ప్రాజెక్ట్ అంతా ముందుకు వెళ్ళదు అని ప్రూవ్ చేయగలగాలి. ఆ బహుళ పంటలు పండే పంటలు అతి తక్కువ తీసుకోవాల్సి. ఓకే. సో ఇక్కడ ఈ 3 పంటలు పండేటివి ప్రకృతి ఇచ్చినటువంటి వరం మానవాళికి. అలాంటి నేలలు అల్టిమేట్ గా మనం తినే ప్రతి ఫుడ్ ఐటము నేల నుంచే రావాలి. అవును. ఎన్ని వేషాలు వేసినా యూ హ్యావ్ టు ఈట్ ఫ్రమ్ ద సాయిల్. ఓకే. ఓకే. అప్పుడు రైతుల్లో చాలా అవేర్నెస్ ఉండింది. బహుళ పంటలు పండే భూముల్ని 2013 చట్టం ప్రకారం తీసుకోకూడదు. అప్పుడు ఈయనేం చేయించుకున్నాడు, ఆ చట్టానికి సవరిస్తూ బహుళ పంటలు పండే భూముల్లో కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఆ సెక్షన్ ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తెప్పించుకున్నాడు కేంద్రం నుంచి. ఓకే. అప్పుడు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈ పలుకుబడితో తీయించుకొని అప్పుడు ఏంటి, రైతులకు ఆ ఉన్నటువంటి సేఫ్టీ వాల్ ని తీయించేసి విపరీతమైనటువంటి ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్ రైతుల మీద పెట్టినాడు అక్కడ. అవును. ఇంకా ఏం చేస్తారు చెప్పండి. సో అందుకని నీకు వ్యవసాయం అంటే గౌరవం లేదు, రైతులంటే గౌరవం లేదు, 3 పంటలు పండే పొలాలంటే గౌరవం లేదు. ఒక్క ఫీజిబిలిటీ ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, ఈ అమరావతి కొన్ని బిల్డింగ్స్ కడతారు, రాజధాని నడుస్తూ ఉంది, ఇంకా వస్తాయి. కానీ భవిష్యత్తులో వరదల మూలంగాను ప్లస్ ఫౌండేషన్స్ ఏదైతే టవర్స్ కడుతున్నారో వాటికి ఫౌండేషన్స్ ఇప్పటికీ అవి కొన్ని టవర్స్ కి ఫౌండేషన్ చిక్కడంలే. తెలిసిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం, నేను స్పాట్కి నేను వెళ్ళి చూడలేదు. భవిష్యత్తులో ఇవి కల్పించబోయేటువంటి సమస్యలు కొన్ని దశాబ్దాల పాటు లేకపోతే ఈ అమరావతికి అవి ముడిపడి ఉంటాయి. ఇవి ఎందువల్ల జరిగింది అంటే సింపుల్, ఒక్క ఫీజిబిలిటీ స్టడీ కూడా జరగలేదు. ఈ భూములు అనుకూలమా కాదా అనేది. మరి ఇంకెవరైనా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఏమనేవాళ్ళండి వాళ్ళని, ఇది ఇలాంటి నిర్ణయమే మరొకరు తీసుకుంటే మీరు వీళ్ళు విమర్శించేవాళ్ళు కాదా? ఖచ్చితంగా తప్పు పడతారు కదా, ఎవరైనా తప్పు పడతారు కదా. మరి ఈరోజు మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీ మిస్టేక్స్ ని, మీరు చేసిన ఈ ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతిని కప్పిపెట్టుకోవడానికి మీడియా ద్వారా రోజు ఒక మహానగరం, మీరు 15 నుంచి 19 వరకు మీడియా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక మహానగరం, ఆ గ్రాఫిక్స్ ఫాల్స్ ఫేక్ గ్రాఫిక్స్ అవి ఈరోజు చూపించరే. ఆ గ్రాఫిక్స్ ని ఎందుకు చూపించరు? కనబడిపోతుంది కదా, ఎదురు మన కళ్ళకి కనిపిస్తుంది కదా. మరి ఆ రోజు ఆ గ్రాఫిక్స్ చూపించను భూములు తీసుకున్నావు కదా. ఈ 24/7 మీ మీడియా అదే గ్రాఫిక్స్ ని సర్క్యులేట్ చేసేది కదా. మేము రైతులను అడిగినాం, నేను చాలా ఫీల్డ్ వర్క్ చేసిన బెల్ట్ లో. రైతులు నమ్మినారు, అవును సైబరాబాద్ నిర్మించినాడు, ఐటీ నిర్మించినాడు, ఇలాగే ఉంటుంది నగరం అని మేము అనుకుంటున్నాం, నమ్ముతున్నాం అన్నారు రైతులు. ఎందుకంటే ఆ మీడియా ప్రభావం అట్లాంటిది, కంటిన్యూస్ గా 24/7. మరి ఈ రోజు ఆ గ్రాఫిక్స్ ఎందుకు చూపించరు? మరి ఆ గ్రాఫిక్స్ లో ఉన్న 4వ వంతు కూడా మీరు చూపించే పరిస్థితుల్లో లేరే. ఇంకొకటి సార్, గ్రాఫిక్స్ మార్చేస్తున్నారు, కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. అంటే అది ఏ విధంగానూ రాజధాని నిర్మాణానికి అనుకూలం కాని ప్లేస్ లో పెట్టి దాన్ని స్థాపించి దాని ద్వారా విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ బర్డన్ ని
రాష్ట్రం మీద నెట్టుతున్నారు అనేది నేను చెప్పదలుచుకుంది. ఓకే, మీరు చెప్పండి. ఏంటి ఈ మావిగన్ ప్రతిపాదన ఏంటి? ఇది పాసిబిలిటీ అవుతుందా? ఎందుకంటే 3 టౌన్స్ కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ పెద్దగా ఉన్నటువంటి ఒక సిటీలే అనుకోవచ్చు ఆ 3 కూడా. సో వాటిని కలిపి ఒక తక్కువ బడ్జెట్తో ఒక కైండ్ ఆఫ్ క్యాపిటల్ని కలపండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రతిపాదన చేసినా అమరావతికి వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం అనేటువంటి ఒక ప్రోపగండా ఆ మీడియా చేస్తుంది, వాళ్ళ ఛానల్స్ చేస్తున్నారు. సో అది పక్కన పెట్టేసేస్తే యాజ్ ద ల్యాండ్ పాసిబిలిటీని సంబంధించి చూసుకున్నా, జియోగ్రఫికల్గా చూసుకున్నా, ఈ 3 ప్రాంతాలు కలిపితే హైదరాబాద్ లాగా, మనకి చెన్నై లాగా, లేదంటే బెంగళూరు లాగా ఒక కైండ్ ఆఫ్ క్యాపిటల్ రెడీ అవుతుందా? ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, పొటెన్షియల్ ఉంది ఆ ప్రాంతానికి. ఓకే, ఇప్పుడు నేను కూడా మొదటి నుంచి కూడా లాస్ట్ 10 years కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మంగళగిరి దగ్గర కట్టుకొని డీసెంట్రలైజ్డ్గా ఒక 10-15 సిటీస్ని మీద ఫోకస్ చేసి, ఓకే, మనకు 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఒక 12 to 15 సిటీస్, ఒక 7 నుంచి 10 దాకా ఓడరేవులు ఉన్నాయి, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో చాలా ఈ 10 ఏళ్లలోనే చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగి ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇప్పుడు జగన్ పెట్టిందంతా ఒకటి ప్రపోజల్ గా చూస్తే ఇట్ ఈస్ ఎ వర్కబుల్ ప్రపోజల్. ఓకే, అంటే ఆల్రెడీ గుంటూరు విజయవాడ మధ్య ఇట్స్ ఎ బిజీ హైవే. Yes. మీకు చాలా వచ్చేస్తున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు కూడా చాలా ఉన్నాయి. విజయవాడ టు మచిలీపట్నం ఇట్స్ ఎ లాంగర్ రూట్, బట్ ఒకప్పుడు పోర్ట్ కాబట్టి పోర్ట్ ఆధారిత కార్యక్రమాలు ఏదైనా వస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది. సో యాజ్ ఎ ప్రపోజల్ ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జరిగే వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కట్టిన వాటిని ఏం చేస్తారు? దీని మీద తన వైఖరి చెప్పకుండా జగన్కి ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు వీళ్ళు, ఇంకా చాలా బిల్డింగ్లు పూర్తి అవుతాయి, ఇంకా కొన్ని కడతారు, ఇంకా కొన్ని వేల కోట్లు దీని మీద ఖర్చు చేస్తారు. మరి అప్పుడు కూడా ఇక్కడి నుంచి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తారంటే ఇట్ డజంట్ వర్క్. అంటే ఒక పాయింట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ కట్టినంత వరకు కంప్లీట్ చేసేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ ఇచ్చేసేస్తే అక్కడ న్యాచురల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకేదన్నా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇటుపాటి నుంచి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. అది నా ఎగ్జాక్ట్ వ్యూ. అదే నేను కూడా నిన్ననే నా ఓన్ వీడియో కూడా రిలీజ్ చేసినాను అట్లే. ఓకే, సో వీటిని ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఉన్న అమరావతి నిర్మాణాలని ప్రపోజ్డ్ ఈ కారిడార్ అంటాను నేను, ఈ ఒక మాటు వి టు జి గుంటూరు, ఈ కారిడార్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడున్న అమరావతిని ఇంతటితో పరిమితం చేసుకొని ఎవరు చేయాలి? పరిమితం ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం చేయదే. ఇప్పుడు ఆయన గ్రాండ్ గా ఇంకా ఒక 40-50 వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నాడు. అది తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అయిపోతుందని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పెట్టాడు రైతుల మీద. ఓకే, అంటే మీరు నన్ను వ్యతిరేకిస్తే, 2వ దశ ల్యాండ్ పూలింగ్ ని మీరు వ్యతిరేకిస్తే ఇది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతే మీ ప్లాట్లకు ధరలు రావు. అల్టిమేట్ గా ఎంటైర్ సిటీ ఈస్ బిల్ట్ ఆన్ స్పెక్యులేటివ్ వాల్యూస్ ఫర్ ఫార్మర్స్ ప్లాట్స్ అంతే. అందుకని వీళ్ళు జగన్తో చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు మేము ఈయనతో మళ్ళా గొడవ పడలేము, ఎందుకంటే మాకు మరొకరు లేరు, ఇది మన ప్రభుత్వం తెచ్చుకున్నాం కాబట్టి చంద్రబాబు ఏం చేసినా చేయకపోయినా కానీ దిగమింగుకుంటూ రైతులు ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోవాలి కదా అని ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తాం, దీని అవకాశం తీసుకుని ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ 40-50 వేల ఎకరాలు 20,000 ఎకరాలకు జీవో ఇచ్చింది డిసెంబర్లో. 7 గ్రామాలు, తుళ్ళూరు అమరావతి మండలాల్లో 7 గ్రామాల్లో 20,400 సంథింగ్ ఎకరాలు, అందులో 16,666 ఎకరాలు రైతులది, మిగిలింది అసైన్డ్ గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకోవడానికి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక దశలో గ్రామ సభలు జరిగినాయి. అవును, నిన్న కూడా ఏదో ఒక ఊర్లో గ్రామ సభ జరిగింది. నిన్న కూడా ఎవరో 1000 ఎకరాలు ఏదో ఇచ్చినట్టు కూడా చూపించారు, చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ లో ఈ సవరణ చేసుకున్న తర్వాత ఆ రైతులు మేము ధైర్యం ఇస్తున్నాం, రాజధాని మార్చలేరు ఎవరు కాబట్టి ఇస్తున్నారు. సో ఇక్కడ అంటే రైతులకు వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టమైన ప్రొఫెషన్ అయిపోయింది రైతులకి. అవును, దాన్ని అవకాశంగా తీసుకొని కౌలును ఆశగా చూపించి ఏదో ఒక రోజు ఇక్కడ ఒక టౌన్ రాకుండా పోతుందా, ఈ కౌలుకి ఇచ్చి కౌలు మనం వసూలు చేసుకోలేము, మనం వ్యవసాయం చేయలేకపోతున్నాం, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, ఇదే మైండ్ గేమ్ గతంలోనే వాడినారు, ఇప్పుడు వాడుతున్నారు.
ఓకే ఓకే ఓకే. నా పాయింట్ ఏంటంటే వైసీపీ దీని మీద స్పష్టత ఇవ్వాలి. అదే మీరు చెప్పినట్టు దాన్ని ఉన్నంత వరకు డెవలప్ చేస్తాము, ద రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇటు సైడ్ పెడతామని చెప్పేసి క్లారిటీ ఇవ్వగలిగితే సో అది వాళ్ళకి బెనిఫిట్. అక్కడ దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ అదనంగా ఇంకా భూమి తీసుకుంటున్నారు కదా, దీన్ని ఎక్కడో చోట ఆపాలి కదా ప్రతిపక్షం. అవును. ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే అదనంగా భూములు తీసుకునే కొద్దీ అమరావతి ఇంకా భారీ ప్రాజెక్ట్ అవుతుంది. అవును అవును. భారీ ప్రాజెక్ట్ అయ్యే కొద్దీ రాష్ట్రం మీద బరువు పడుతుంది. ఆల్రెడీ పడుతుంది కదా, వీఆర్ వెరీ డౌన్ ఫైనాన్షియల్గా చూసుకుంటే, వెరీ వెరీ డౌన్ లో ఉన్నాము. ఇప్పుడు మొన్న ఏమంటున్నారు, ఆ 1000 ఎకరాలు ఇచ్చి నిన్న రైతులతో మంత్రి 2 నెలల్లోనే మేము మీకు కౌలు ఇవ్వడం మొదలు పెడతాం అంటున్నాడు ఇచ్చిన వాళ్ళకి. మరి ఆ కౌలు ఎవరి డబ్బు? రాష్ట్ర ప్రజల డబ్బు. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారా ఇది ఇంకా 40-50 ఎకరాల్లో విస్తరించాలని? ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ పాయింట్, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకొని వేల రూపాయలు కౌలు ఇస్తున్నారు, 50,000 60,000 కౌలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాపిటల్ కడతామంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచో రాయలసీమ నుంచో హెసిటేషన్స్ రాకుండా ఎందుకుంటాయి? వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మేము వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నాము, రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కలిపితేనే కదా ట్యాక్స్ వచ్చేది, ఆ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెడతామంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక తెలియకుండానే ఒక నిరసనలు వస్తున్నాయి. వస్తాయండి. ఆ నిరసనలకు అవకాశం ఇస్తున్నది చంద్రబాబు విధానాలు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. వెలిగొండ ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంది కదా, పూర్తి కాకుండా ప్రకాశం జిల్లాకి. ఈ ప్రాంతాలకి అదొక లైఫ్ లైన్ పూర్తి అయితే ఎన్నో ఏళ్ళు. జగన్ హయాంలో కూడా దాని మీద పెద్ద ఫోకస్ పెట్టలా. ఇప్పుడు మొన్న బడ్జెట్ తీసుకోండి, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు ఈ అసంతృప్తి రాదు వెనుకబడిన ప్రాంతాల్లో, తప్పకుండా వస్తుంది. వెలిగొండ ప్రాజెక్టుకు మొన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కేటాయించిన 492 కోట్లు. ఓకే, అది బడ్జెట్ కేటాయింపు మాత్రమే. అందులో ఎంత ఖర్చు పెడతారో ఎవరికి తెలియదు, ఎందుకంటే కేటాయింపుల్లో చూపించుకోవడానికే. అందులో మొత్తం కేటాయించింది అంతా కూడా ఖర్చు పెట్టచ్చు, లేకపోతే 200-300 ఆ మెయింటెనెన్స్ ఛార్జ్కి అయిపోయి ఖర్చులకు ఇస్తారు. ప్రాజెక్ట్ అట్లే ఉంటుంది. అదే ఉండవల్లిలో వరద నీరు ఎత్తిపోయడానికి 2వ దశ లిఫ్ట్లకి 500 కోట్లు ప్లస్ శాంక్షన్ చేసుకుంటూ జీవో కూడా ఇచ్చేసుకున్నారు. వా, వెరీ వెరీ సాడ్. నేను ఎగ్జాక్ట్ జీవో నంబర్ ఏంటి తర్వాత కాలం ఇస్తాను సార్. అంటే మీరు దీని రెంటిని పోల్చండి. ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు, కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నీకు ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు ఒకసారి ఖర్చు పెట్టి అయిపోతుంది అది. ఓకే, దానికి మీరు 490 కోట్ల బడ్జెట్ లో చూపిస్తారు, ఎంత ఇస్తారో ఎంత ఖర్చు పెడతారో తెలియదు. కానీ ఇక్కడ మీకు హైయెస్ట్ ప్రియారిటీ అమరావతి అయింది కాబట్టి అది వరద నీరు కూడా ఎత్తిపోసుకోవాల్సినటువంటి దుస్థితి ఉన్న లొకేషన్ లో మీరు పెడుతున్నారు, నగరాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ 2వ లిఫ్ట్కే మీకు 500 కోట్లు ప్లస్ శాంక్షన్ చేసుకున్నారు. మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? మరి వెనుకబడిన ప్రాంతాలు ఏంటి? దీన్ని అంతా స్వాగతించాలన్నా? 2వ లిఫ్ట్ ఉండవల్లిలో ఎందుకు స్వాగతిస్తారు? ప్రజలు స్వాగతిస్తారు. ఇప్పుడు మన మొంతా తుఫాన్ వచ్చిందండి, 6,000 ప్లస్ కోట్లు మొంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టం అని కేంద్రం వచ్చింది. ఒక అంచనా వేసినారు, కేంద్రాన్ని నివేదిక పంపినాం. ఓకే, మరి అందులో ఎక్కువ భాగం రైతులు చేతికి వచ్చిన పంట నష్టపోయిన వాళ్లే. 6,000 కోట్లలో ఒక్క రైతు కుటుంబానికైనా నువ్వు ఒక 10,000 రూపాయలు సాయం చేసిందా రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి రాలేదు. మరి కేంద్రం నుంచి ఒక 1000 కోట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? మీరు కూటమిలో ఉన్నారు కదా ఇక్కడ అక్కడ. మరి ఈ రైతులందరూ ఇప్పుడు ఓహో ఉండవల్లిలో 2వ లిఫ్ట్కి 500 కోట్లు ఆహా ఓహో అని స్వాగతిస్తారా? ఈ రోజు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన బయట పడకపోవచ్చు. ఓకే, బట్ మరి ఎప్పుడు వస్తారో అది గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి బద్దలవుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి, కరువు జిల్లాలు, వెనకబడిన జిల్లాలు. అమౌంట్ ఏం శాంక్షన్ చేసిన బడ్జెట్ లో? అమరావతికి 6,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు బడ్జెట్ లో. ఓకే, అది కాకుండా 40,887 కోట్లు వివిధ సంస్థల నుంచి తెచ్చుకున్నాం, సమకూరిందని చెప్పేసి అఫీషియల్ గానే చెప్తున్నారు. ఇంకొక 20,000 కోట్లు దాదాపు ఆన్ ద వే, అంటే పైప్ లైన్ అంటాం, ఇంత పైప్ లైన్ అంటారు శాంక్షనింగ్ ప్రాసెసింగ్ లో. మరి అది రాష్ట్ర ప్రజలు అమరావతిలో పెట్టే ఖర్చులు చూసి ఆహా ఓహో ఒక పెద్ద రాజధాని వస్తా ఉంది లేని మురిసిపోవాలన్నా? డైలీ వాళ్ళు పడే స్ట్రగుల్ కష్టాలతో వాళ్ళు ఏమాత్రం సహాయం ప్రభుత్వం నుంచి రాకుండా ఆపుతూ ఇది కదా. అందుకని ఈ డెవలప్మెంట్ మోడల్స్
ఒక చారిత్రక మంచి గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఉమ్. దుర్వినియోగం చేసినాడు అంటాను నేను, పొరపాటు చేసినాడు అన్నాను ఓకే, ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనుకోవాలి ఇంకా. అంతే. ఉమ్. పొరపాట్లు ఎవరైనా చేస్తాం, పొరపాటు అంటే దాన్ని సరిదిద్దుకోగలిగేదాన్ని పొరపాటు అంటాం. ఉమ్. ఇది బై డిజైన్ ఉమ్. ఆయనకున్న ఆ రోజు ఆయనకున్నటువంటి అవకాశాన్ని ఉమ్. దుర్వినియోగం చేసుకుని ఒక భారీ ప్రాజెక్టు లాంగ్ టర్మ్లో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, అందులోంచి 1,000 కోట్ల రూపాయలు మీకు తెలుసు కాంట్రాక్ట్లో ఏం జరుగుతుందో. ఇది ఒక కామధేనులాగా కొన్ని సంవత్సరాల పాటు. కానీ ఒక వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్, అంటే మనం ఎందుకు బాధపడాల్సిన పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా అమరావతి నుంచి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని, దాదాపు 2,500 ఎకరాల భూమి ఉంది అక్కడ. అది విమానాశ్రయాన్ని ఇప్పటివరకు మనం డెవలప్ చేయలేకపోయాము. దాని మీద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేదంటే నేషనల్ ఫ్లైట్స్ వీటికి సంబంధించి కనీసం రానిటువంటి పరిస్థితి ఉంది. అది పక్కన పెట్టేసేసి 4,000 ఎకరాల్లో మళ్ళీ ఎయిర్పోర్ట్ కడతానంటే మరి దాన్ని ఏం చేస్తారు? అది అర్థం కాని క్వశ్చన్ మార్క్గా ఉంది. అలాగే రైల్వే స్టేషన్ కూడా అంతే, విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ అది. హీ డజంట్ కేర్. పబ్లిక్ సెక్టర్లో నడిచే ఏ సంస్థ అయినా ఆయనకు అది లెక్కలేక రాదు. ఓకే, బేగంపేట ఎయిర్పోర్ట్ ఎట్లా మూసేసినారండి హైదరాబాద్లో? మీకు ఎంత టైం ఉందో తెలియదు కదా, పర్లేదు చెప్పండి. బేగంపేట ఎయిర్పోర్ట్ 2008లో ఫ్రమ్ ద మిడ్ నైట్ ఆఫ్ దట్ డేట్ శంషాబాద్లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యే మిడ్ నైట్కి బేగంపేట ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ క్లోజ్ చేయాలి. ఓకే, అది కన్సెషన్ అగ్రిమెంట్లో జిఎంఆర్తో చేసుకున్న ఒప్పందంలో ఒక క్లాజ్. ఓకే, మరి ఆ ఒప్పందంలో క్లాజ్ అంతకు ముందు పెట్టేటప్పుడు లేదు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా నడిపిద్దాం, ఈ స్మాల్ కనెక్టివిటీ, ఇప్పుడు హైదరాబాద్ డొమెస్టిక్ ఫ్లైట్స్ వరకు చిన్న ఫ్లైట్స్ 80 సీటర్ ఫ్లైట్స్ నడవచ్చు అని ఎవరు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఆ రోజు పబ్లిక్ అదొక అసెట్, కొన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తి అది. అవును, దాన్ని కాపాడాలి కదా, కాపాడుతూ జిఎంఆర్కి నీకేం కావాలో చెప్పనాలి. కానీ లేదు, పబ్లిక్ సెక్టర్ ఆ రోజుకి అది సంవత్సరానికి 200 కోట్లు లాభం సంపాదిస్తూ ఉండింది రాజీవ్ గాంధీ మన బేగంపేట ఎయిర్పోర్ట్. అవును, 200 crore ప్రాఫిట్ పర్ యానం. ఓకే, అండ్ దెన్ దే జస్ట్ క్లోజ్, దే డోంట్ కేర్. సో చంద్రబాబు నాయుడు డజంట్ కేర్ ఫర్ ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్. అంతో ఇంత అవకాశం దొరికితే పబ్లిక్ సెక్టర్ మీద బురద జల్లి ఇది బాగుండేదాన్ని కూడా ఇది బాగలేదు అని ప్రజల్లో చూపించి మీడియా ద్వారా చేసి ప్రాఫిట్ మేకింగ్ దాన్ని కూడా నష్టాలేకి నెట్టి వీలైతే దాన్ని ప్రైవేటైజ్ చేయించేటువంటి దాంట్లో సిద్ధహస్తుడు చంద్రబాబు గారు. ఆర్టీసీ విషయంలో చూసినాం మేము అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. నేను మా కొలీగ్ ఒకరు ఆర్టీసీ మీద ఒక పెద్ద రీసెర్చ్ పత్రమే రాసి దాన్ని పబ్లిష్ కూడా చేసినాం. అంటే ప్రభుత్వమే పథకం ప్రకారం ఒక ప్రాఫిట్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఎట్లా నష్టాలేకి నెట్టుతుంది, ఆర్టీసీ ఒక కేస్ స్టడీగా. ఆ రోజు పెద్ద సమ్మె జరిగి బతికిపోయింది ఆర్టీసీ. తర్వాత వైఎస్ఆర్ పవర్లోకి వచ్చిన, లేకపోతే పోయిండేది. కాబట్టి గన్నవరకు ఏమవుతుందో అనేది ఆయనకు చీమ కుట్టినంత కూడా ఉండదు. ఇక్కడ 4,000-5,000 ఎకరాలు తీసుకుంటున్నావా లేదా ఫస్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుందో, ఎయిర్పోర్ట్కి ఎక్కడి నుంచి రావాలండి మనుషులు? పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో అంటేనే ఇక్కడ ఇంత జనాభా ఉంటేనే అక్కడ క్రౌడ్కి అక్కడ ఇంకా అడ్జస్టబుల్ అవుతుంది, ఇక్కడ కొత్తగా ఇంకోటి ఏర్పాటు చేయడానికి పరిస్థితి లేదు. ఇప్పుడు సింపుల్ మీరు చూడండి, ఇప్పుడు మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా సార్ పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఏ ఎయిర్పోర్ట్ దానికి వాళ్ళకి నియరెస్ట్ కన్వీనియంట్ అయితే అటే వెళ్తారు కదా. అవును, మీరైనా నేనైనా మనకు అప్పుడు ఆప్షన్ లేకుండా చేస్తే ఇంకా చచ్చినట్టు అక్కడికి వెళ్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆప్షన్ లేకుండా వాళ్ళు చేయలేరు. ఉదాహరణ సింపుల్ చూడండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే? చెన్నైకి వెళ్తారు. తిరుపతి వాళ్ళు చెన్నై, బెంగళూరు, చిత్తూరు జిల్లా వాళ్ళు. కడప జిల్లాలో కూడా సగం వాళ్ళు ఇప్పుడు బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. మా ఏరియా రాజంపేట ఏరియా వాళ్ళు కూడా. కడప వాళ్ళు అటు ఇటుగా వెళ్తారు, కడప ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి. అనంతపురం వాళ్ళు ఇన్వేరియబ్లీ బెంగళూరు, కర్నూలు వాళ్ళు హైదరాబాద్కి వస్తారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అంతే కదా. డొమెస్టిక్ అంటే మనకు లోకల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు నార్త్ కోస్ట్ లో మనం వైజాగ్ లో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్ జూలైలో. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంక నీకు నేను క్యాచ్మెంట్ ఏరియా అంటాం దీన్ని, ఎంత ఏరియా నుంచి ప్యాసింజర్స్ రావాలి.
అని చూసినప్పుడు నువ్వు అమరావతిలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కడతావు అనుకున్నావు. ఎక్కడి నుంచి రావాలండి ప్యాసింజర్స్? వెస్ట్ గోదావరి అంటే పాత వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొంత భాగం, ఇది నెల్లూరు బార్డర్ కాకుండా ఉంటే అట్ ద మోస్ట్, లేకపోయినా 4 జిల్లాలు ప్రధానంగా. ఈ 4 జిల్లాల ప్యాసింజర్స్ కోసమే నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. ఓకే. మిగిలిన వాళ్ళు నువ్వు రమ్మన్నా రారు. అవును. ఇప్పుడు అమరావతిలో నువ్వు ఎంత పెద్ద కట్టినా నెల్లూరు వాళ్ళు, కర్నూలు వాళ్ళు అక్కడికి రారు. కాకినాడ, రాజమండ్రి వాళ్ళకి విశాఖపట్నం దగ్గర అవుతుంది. అవును. లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది ఆల్రెడీ, అక్కడి నుంచి డొమెస్టిక్ గా ట్రావెల్. అక్కడి నుంచి కావాలంటే వాళ్ళు నెక్స్ట్ చెన్నైకో బెంగళూరుకు పోయి కూడా ఎక్కొచ్చు, హైదరాబాద్ కైనా వచ్చి ఎక్కొచ్చు, కనెక్టివిటీని బట్టి. అవును. పాయింట్ ఏంటంటే ఇది అవసరం ఉంది అని ఎవరు చెప్పినారు? నువ్వు అనుకుంటే అవుతుందా? ఓకే. ఏమంటే ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో మీడియా ఉంది, 4 రకాల గ్రాఫిక్స్. రైల్వే స్టేషన్ కూడా చూడండి ఎంత హాస్యాస్పదం, 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్. పబ్లిక్ నవ్వుతారని కూడా అనిపించదా వాళ్ళకి? ఓకే. అంటే ఏదో ఒక పేరు పెట్టి 1000 ఎకరాలు తీసుకొని తమ చేతుల్లో పెట్టుకోవాలి, తమ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇది అజెండా. రైట్. చూద్దాం సార్. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇది కొంత వ్యతిరేకత వస్తుంది. మరి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటుందా లేదా అనేది కూడా మరి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి చూద్దాం. రామచంద్ర గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయం ఇచ్చి మాతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.